ఎట్టపోయినాడు ఈడు? బావా మా కొడుకు గని చూసినావా? వాడెక్కడ అడుగుతున్నాడు ఎవడు తెలుసు. నైనా ఎక్కడికి రా పోయినావా? ఇంటర్వ్యూకి పోయి చూస్తున్నాను నాయనా. చెప్పేసి పోవచ్చు కదా. చెప్పేసి పెట్టే సెలెక్ట్ అయిపోయింటాడా దేపాండ్రా. నైనా వద్దు నాయనా, ఇంటికి వెళ్ళిపోదాం కదా. థ్యాంక్ యూ సార్. అయినా నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోయినాను నాయనా. నెలకు ₹1,00,000 జీతం. సంతోషం నాయనా. అల్లుడు నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఎప్పటికైనా గొప్పగా సాధిస్తావనా. అందుకే నేను నీ చిన్నప్పుడు అనుకునేనా నా కూతురికి పిల్లంటూ చేస్తే నీతోనే చేయాలని. నువ్వు విన్నానే చెప్పవా? అందరు నీ కొడుకు గురించి అడుగుతుంటే నేనేం చెప్తాను తెలుసా? ఏమనే? నా అల్లుడు నా కత్తి నరకరా వాడినా. మన కష్టాలు ఉండేటప్పుడు మనల్ని నవ్వులు పాలు చేసి అదే మన విజయం సాధించగానే మన విజయాన్ని కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పించండి.